బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి ఈ రోజు కేబినెట్ భేటీ జరిగింది. లాక్డౌన్ ఎక్స్టెన్షన్ మీద దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. సడలింపు సమయాన్ని 4 గంటల నుంచి 7 గంటలకు పెంచారు. అంటే ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు లాక్డౌన్ సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ఉంటుంది. 10 రోజుల పాటు ఈ లాక్డౌన్ పొడిగించడం జరిగింది. విండో పీరియడ్ ఏదైతే ఉందో, సడలింపు సమయం ఏదైతే ఉందో దాన్ని పెంచారు 4 గంటలు. ఇప్పటి వరకు 6 నుంచి 10 గంటలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 6 నుంచి 1 గంట వరకు సడలింపు ఉండబోతోంది. 1 గంట నుంచి లాక్డౌన్ ప్రారంభమవుతుంది. మళ్ళీ ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ఉంటుంది. తెలంగాణలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపించింది. జనం ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ మంత్రివర్గం. అలాగే మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కఠినంగా అమలు చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు విండో పీరియడ్ ఉండింది. కానీ ప్రజలకు ఆ సమయం సరిపోవడం లేదు. పైగా ఆలస్యంగా లేవడం, త్వరగా ఇంటికి చేరే అవకాశం లేకపోవడంతో ట్రాఫిక్ జామ్లతో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరో పక్కన కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో 10 రోజుల ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ విండో పీరియడ్ను పెంచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అధికారికంగా మార్గదర్శకాలు మరికొద్దిసేపట్లో రాబోతూ ఉన్నాయి. 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగింపు జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు లాక్డౌన్ సడలింపు ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఇళ్లకు చేరుకోవాలి. 2 గంటల తర్వాత మరింత కఠినంగా ఆంక్షల అమలు ఉంటుంది 10 రోజుల పాటు. ఇప్పటివరకు కేవలం 4 గంటల పాటే మనకి సడలింపు ఉండేది లాక్డౌన్కి సంబంధించి. ఆ తర్వాత ప్రస్తుతం ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని 1 గంట వరకు పెంచడం జరిగింది. అంటే 7 గంటల పాటు విండో పీరియడ్ ఉండబోతోంది, సడలింపు సమయం ఉండబోతోంది. అలాగే 1 గంట నుంచి 2 గంటల లోపు ఇళ్లకు చేరుకునే సమయాన్ని అదనంగా కేటాయించడం జరిగింది. 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఎవరి ఇళ్లకు వారు చేరుకోవాలి. బయటకు వచ్చిన వారందరూ కూడా 2 గంటల నుంచి లాక్డౌన్ కఠినంగా అమలవుతుంది. కాసేపట్లో అధికారిక మార్గదర్శకాలు రాబోతూ ఉన్నాయి. జియో రాబోతుంది మరికొద్ది సేపట్లో. ప్రస్తుతం కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. లాక్డౌన్ విండో పీరియడ్ సడలింపు పెంచడం జరిగింది. అలాగే లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 10 రోజుల పాటు ఎక్స్టెన్షన్ జరిగింది. ఆల్రెడీ మే 12 నుంచి ఈ రోజు వరకు లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. 2 దశల్లో వీటిని పెంచడం జరిగింది లాక్డౌన్ను. ముందుగా 12 నుంచి 20 అనుకున్నారు. 20వ తేదీ నుంచి 30వ తేదీకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 30వ తేదీ నుంచి ప్రస్తుతం మరొక 10 రోజులు ఎక్స్టెండ్ అయింది. జూన్ 10వ తేదీ వరకు లాక్డౌన్ ఉండబోతూ ఉంది. ఈ లాక్డౌన్కి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు, స్వల్ప మార్పులు జరిగాయి. సడలింపు సమయం పెంచడం జరిగింది. 4 గంటల పాటే ఉండేది ఇప్పటి వరకు. 6 నుంచి 10 గంటల పాటే ఉండేది. అది కూడా 10 గంటల లోపే అందరూ కూడా ఇళ్లకు చేరుకోవాలనే నియమం కూడా ఉండేది. కానీ ఇప్పుడు 6 గంటల నుంచి 1 గంట వరకు షాపింగ్ టైం, 1 గంట నుంచి 2 గంటల వరకు ఇంటికి చేరుకునే సమయంగా కేటాయించడం జరిగింది. 2 గంటల లోపు ప్రతి ఒక్కరు, ఎందుకంటే 10 గంటల వరకు అందరూ కూడా బయటే ఉంటూ ఉన్నారు. 10 గంటల తర్వాత అందరూ ఇళ్లకు చేరుకున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు మనం చూసాం. దీంతో ఒక విండో పీరియడ్కి కాస్త ఎక్స్టెన్షన్, గ్రేస్ టైం ఇచ్చారు. 1 గంట పాటు ఇళ్లకు చేరుకునే సమయాన్ని ఇచ్చారు.
షాప్స్ అన్నీ కూడా ఉదయం 6:30 నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. వాళ్ళు షాప్ నిర్వాహకులు కూడా ముందుగా క్లోజ్ చేయాల్సి ఉండడంతో 9 గంటలకే మూసివేస్తూ ఉన్నారు. 10 గంటల వరకు లాక్డౌన్ పీరియడ్ ఉన్నప్పటికీ దీంతో చాలా తక్కువ టైం లభిస్తూ ఉంది ప్రజలకి. ఆ 3 గంటల సమయం గ్రాస్గా లభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దాన్ని ఎక్స్టెండ్ చేయడం ప్రజలకు కాస్త వెసులుబాటుగా చెప్పుకోవచ్చు. అలాగే మరోపక్క కేసులు కాస్త తగ్గుముఖం కూడా పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎక్స్టెన్షన్ పీరియడ్ మనం చూడొచ్చు. మా ప్రతినిధి మహేష్ మనకి అందుబాటులో ఉన్నారు ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్కి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి. మహేష్, ఒక రకంగా అన్లాక్ ప్రారంభమైందనే చెప్పుకోవచ్చా? ఒక విధంగా అలాగనే భావించవచ్చు చక్రి. ఏదైతే ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ సమావేశంలో లాక్డౌన్ పైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక 10 రోజుల పాటు, ఈ 31 అంటే రేపటి నుంచి మరొక 10 రోజుల పాటు లాక్డౌన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే సడలింపు సమయం ఉందో ఈ సడలింపు సమయాన్ని పెంచడం జరిగింది. మనము మధ్య నుంచి కూడా చెప్తూ రావడం జరిగింది. లాక్డౌన్ పొడిగించినప్పటికీ కూడా సడలింపు విషయంలో కొద్దిగా మినహాయింపులు ఉంటాయి అని చెప్పేసి చెప్తూ రావడం జరిగింది. అదే కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రతిరోజు ఈ లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుండి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, అంటే రోజు 4 గంటల పాటు లాక్డౌన్ సడలింపు ఉండేది. 4 గంటల్లోనే ప్రజలు తమకు సంబంధించినటువంటి ఏ పనులైనా చేసుకునేందుకు కొరకు అవకాశం ఉండేది. అయితే ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే లాక్డౌన్ సడలింపు సమయం ఉందో ఈ సడలింపు సమయాన్ని పొడిగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే 6 గంటల నుంచి 10 గంటల వరకు కాకుండా 6 గంటల నుండి 1 గంట వరకు ఈ యొక్క సడలింపుని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి కేబినెట్లో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. అంటే దీని మూలన ప్రజలు రద్దీ అనేది తగ్గుతుంది. తమకు కావాల్సిన షాపింగ్ చేసుకోవడం కానీ లేకపోతే వ్యాపారం సంబంధించినటువంటి చేసుకోవడం కానీ మిగతా అన్ని విషయాలకు ఒక అనువుగా ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సడలింపు సమయాన్ని 6 గంటల నుంచి 1 గంట వరకు ఇవ్వడం జరిగింది. మరొక 3 గంటలు సడలింపు పొడిగించాలని చెప్పేసి మనము చెప్పవచ్చు. అయితే 1 గంటకి వరకు ఏదైతే వ్యాపార లావాదేవీలు కొనసాగించినప్పటికీ ఇంట్లోకి వెళ్ళడానికి అంటే చాలా తక్కువ టైం ఉన్నటువంటి, అంటే 1 గంటకి ఇవ్వగానే 1 గంటకి వెళ్ళిపోవడం కుదరదు కాబట్టి మరొక గంట సేపు రోడ్ల మీద అంటే వారు ఇళ్లలోకి చేరుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తం 6 గంటల నుంచి 2 గంటల వరకు, 2 గంటల లోపు అందరూ కూడా తమ పనులన్నీ ముగించుకొని ఇళ్లలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే 2 గంటల తర్వాత రోడ్లపైన కలిస్తే కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి చక్రి. ఏదైతే అనుకున్నట్టు అన్లాక్ వైపుకి ఏదైతే తెలంగాణలో కేసులు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో పాజిటివిటీ రేటు చాలా తక్కువ, అంటే 3% లోపలికే పడినటువంటి నేపథ్యంలో మెల్లిగా ఏదైతే లాక్డౌన్ నుండి అన్లాక్ వైపు వెళ్ళాలనేటువంటి భావించినటువంటి ప్రభుత్వం ఏదైతే మరొక 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగించినప్పటికీ ఏదైతే సడలింపు సమయం ఉందో సడలింపు సమయాన్ని పొడిగించినటువంటి నేపథ్యం. దాదాపుగా 4 గంటల పాటు, అంటే 4 గంటలు ఉన్నటువంటి సడలింపుని మరొక 4 గంటలు పొడిగించిందని చెప్పేసి మనము చెప్పొచ్చు. అంటే ఒక వైపున లాక్డౌన్ కొనసాగిస్తూనే మరొక వైపున ప్రజలకు కూడా కొద్దిగా మినహాయింపులు ఇవ్వడము, వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం భావించవచ్చు. ఇది అంటే మరొక 10 రోజుల తర్వాత అంటే స్లోగా ఈ విధంగానే పెంచుకుంటూ కర్ఫ్యూ వైపు వెళ్ళిపోయి మొత్తాన్ని పూర్తి స్థాయిలో అన్లాక్ వైపుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదైతే తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఏదైతే అన్లాక్ సడలింపు సంబంధించినటువంటి సమయాన్ని పొడిగించింది ఇందులో భాగంగానే చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఈ సడలింపు విండో పీరియడ్ కి మాత్రమేనా? అంతర్రాష్ట్ర ఈ పాసులు కావచ్చు, అక్కడ నుంచి ఇటు వచ్చే వాళ్ళకి, ఇక్కడ నుంచి అటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చేశారు. కొంచెం ఇబ్బందులు కూడా పడ్డటువంటి పరిస్థితి ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ ఉండి కావచ్చు, ఎమర్జెన్సీ వల్ల కావచ్చు. దాని మీద ఏమన్నా చర్చకు వచ్చిందో, దాని మీద ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది, లేదంటే దానికి ఏమన్నా సడలింపు ఉండే అవకాశం ఉందా? మహేష్, కెన్ యూ హియర్ మీ? మహేష్, ఆల్రైట్, ఫోన్ లైన్ కట్ అయింది. మా ప్రతినిధి మహేష్ అందించినటువంటి వివరాలను మనం చూసాం. సడలింపును చూస్తున్నాం, అంటే ఒక రకంగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన పాజిటివిటీ రేటు బాగా తగ్గింది, అలాగే రికవరీ రేటు బాగా పెరిగినటువంటి పరిస్థితి.
గతంతో పోల్చుకుంటే గత 15 రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా మెరుగ్గా కనపడుతుంది. లాక్డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యంలో లాక్డౌన్ ఎక్స్టెన్షన్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. మరో 10 రోజుల పాటు లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అయినప్పటికీ విండో పీరియడ్ను పెంచడం జరిగింది. 6 నుంచి 1 గంట వరకు షాపింగ్ టైం ఉంటుంది. అంటే బయటికి వెళ్ళి ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు ఇళ్లకు చేరుకునే సమయం. 2 గంటల లోపు ఖచ్చితంగా ఎవరిళ్లకు వారు చేరుకోవాల్సి ఉంటుంది బయట ఉన్నవారు. 2 గంటల నుంచి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు కఠినంగా ఆంక్షలు అమలవుతాయి. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ లైన్లోకి వచ్చారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మహేష్, కేవలం సడలింపు విండో పీరియడ్కి మాత్రమేనా, స్టేట్ బార్డర్స్ లో కూడా సడలింపు ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఈ పాసుల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా పోలీస్ శాఖ వ్యవహరించింది. నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఈ పాసులు లేకపోతే. దాని మీద ఏమైనా సడలింపు ఉంటుందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్ రూల్స్ ఫాలో అవుతారా మళ్ళీ 10 రోజులు? ఏవైతే ప్రస్తుతానికి రూల్స్ అమల్లో ఉన్నాయో ఆ రూల్స్నే పూర్తి స్థాయిలో పాటించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి అధికారిక ఉత్తర్వులు వెలువడినాయి. అయితే ఏదైతే సడలింపు ఉందో 1 గంట వరకు ఉన్నటువంటి నేపథ్యంలో 1 గంట వరకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పాసెస్ విషయంలో కూడా ఇప్పటికి ఎక్కువ సడలింపించినటువంటి నేపథ్యంలో పాసెస్ అంటే లోకల్గా తిరిగే వాళ్ళకు కూడా తగ్గించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 4 గంటల సమయం అంటే పొడిగింపు అనేది ఒక విధంగా చూస్తే అన్లాక్ వైపు అంటే ఎక్కువ సడలింపు ఇచ్చినట్టు చెప్పేసి మనము అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ పాస్ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఏవైతే విధానం అవలంబిస్తుందో పోలీస్ శాఖ అదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఏవైతే కఠినంగా అంటే ఇంతకుముందు కొన్ని మినహాయింపులు ఉండేది, ఎవరికైతే కొన్ని పాసులు ఉన్నా లేకపోతే కొన్ని ఆఫీసులకు వెళ్ళినప్పటికీ కూడా కొద్దిమందిని వాళ్ళకు ఉన్నటువంటి విషయాలని రీజన్స్ చెప్తే వదిలేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు సమయాన్ని పొడిగించినటువంటి నేపథ్యంలో ఏదైతే సడలింపు సమయాన్ని పొడిగించినటువంటి నేపథ్యంలో ఈ మినహాయింపులను తగ్గించేటువంటి అవకాశము ఉంది. ఎక్కువగా అంటే కర్ఫ్యూ వాతావరణం విధంగానే లాక్డౌన్ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో 2 గంటల తర్వాత ఎక్కువ జనసంచారం ఉండకుండా కేవలం ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే అవకాశము ఇవ్వడము, అదేవిధంగా మీడియా సంబంధించినటువంటి వారికి మాత్రమే పర్మిట్ ఇవ్వడం లాంటివి చేస్తూ అన్ని సంబంధించినటువంటి సేవల్ని నిలిపేసేటువంటి అవకాశం ఉంది. చక్రి, రైట్, కేబినెట్ లో రోజు అంటే లాక్డౌన్ సడలింపు, లాక్డౌన్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి కాకుండా ఇంకేమైనా చర్చకు వచ్చాయి? అంటే దీనికి ఇంటర్లింక్డ్ గా ఉంటాయి, స్కూళ్ళు ఇతరత్ర వ్యవహారాలు ఉంటాయి కదా లాక్డౌన్ కి సంబంధించి, అవి ఏమైనా చర్చకు వచ్చాయా? కరోనా విషయంతో పాటు మిగతా లాక్డౌన్ విషయంతో పాటు మిగతా విషయాలు కూడా చర్చకు రావడం జరిగింది. ఏదైతే ఇంకొకటి ప్రధానంగా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి విద్యార్థులకి వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి 18 సంవత్సరాలు నిన్న అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఎవరైతే విదేశాలకు వెళ్లాల్సినటువంటి విద్యార్థులు ఉంటారో వారికి ప్రాధాన్యత క్రమంలో మొదటనే వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతా అంశాలపైన కూడా అంటే విద్యా సంస్థల పునఃప్రారంభము, ఆన్లైన్ తరగతులపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. అంతేకాకుండా ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి విషయం పైన కల్తీ విత్తనాలు, ఎరువుల సరఫరా, మిగతా అన్ని అంశాలు అంటే వ్యవసాయం సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. దీంతోపాటు కొన్ని ఏదైతే రాటిఫై గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో రీసెంట్గా ఏదైతే 10% రిజర్వేషన్లను పెంచుతూ బీసీలకు 10% రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దానిపైన కూడా కేబినెట్ ఆమోదంతో పాటు మరికొన్ని ఇటువంటి నిర్ణయాలపైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే వరంగల్లో ఏదైతే సెంట్రల్ జైలును తరలించి అక్కడ హాస్పిటల్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందో సెంట్రల్ జైలును తరలించడం, అదేవిధంగా ఆ భూమిని బదలాయించడం, వీటిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చక్రి, సో 9వ తారీఖు వరకు కదా మహేష్, అంతే కదా? 10 days అంటే రేపు 31st నుంచి 9th వరకు, రైట్? రైట్, ఫోన్ లైన్ కట్ అయింది. మనకి మరికొద్దిసేపట్లో అధికారిక ఉత్తర్వులు జియో రాబోతోంది. జియో వస్తే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నాం మనం, కేబినెట్ మీట్లో వచ్చినటువంటి మినిట్స్ ప్రకారం మనం ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నాం. 10 రోజులు లాక్డౌన్ పొడిగింపు జరిగింది. 30వ తారీఖు వరకు, ఈ రోజు వరకు లాక్డౌన్ ఉండింది. సో ఈ రోజు కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో రేపటి నుంచి
మరొక 10 రోజులు ఎక్స్టెన్షన్ జరగబోతోంది. అలాగే విండో పీరియడ్ ఏదైతే ఉందో, సడలింపు సమయం ఏదైతే ఉందో అది పెంచడం జరిగింది. ఇది కొంతవరకు ప్రజలకు వెసులుబాటు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి 4 గంటలు, 6 నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఉండేది. ఈ 4 గంటల సమయంలో ప్రజలు బయటకు వెళ్ళి తమకున్నటువంటి అవసరాలను తీర్చుకునే అవకాశం ఉండేది. కానీ అంటే ప్రాక్టికల్గా చూస్తే ఉదయం 6 గంటల తర్వాత అంత త్వరగా ఉదయాన్నే వెళ్ళే అవకాశం లేదు. అలాగే షాప్స్ కూడా 6:30-7 గంటల ప్రారంభం అవుతూ ఉన్నాయి. 9 గంటలకి క్లోజ్ అయిపోతున్న నేపథ్యంలో 2:30 నుంచి 3 గంటల సమయం మాత్రమే చిక్కుతూ ఉంది ప్రజలకి. దీంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంత భారీ జనానికి ఆ స్థాయి సమయం అనేది సరిపోవడం లేదు. దీంతో ట్రాఫిక్ జామ్లు ఎదుర్కోవడం కావచ్చు, ఇళ్లకు లేటుగా వెళ్ళడం కావచ్చు, లాక్డౌన్ సమయానికి తర్వాత కూడా ఇళ్లకు చేరేవారు. ఈ ఇబ్బందులన్నీ పక్కన పెడుతూ ప్రస్తుతం ఎక్స్టెన్షన్ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు బయటకు వెళ్ళొచ్చు. బయట తమ నిత్యావసరాలు కావచ్చు, ఇతరత్ర అవసరాలన్నీ కూడా తీర్చుకుని 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. అంటే ట్రావెలింగ్కి కూడా ఒక విండో పీరియడ్ ఇవ్వడం జరిగింది, 1 to 2 o'clock. సో 2 గంటల తర్వాత ఎవరు బయట ఉండడానికి వీల్లేదు. 2 గంటల వరకు ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకోవాల్సి ఉంటుంది. 2 గంటల నుంచి తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ముందుగా వీకెండ్ లాక్డౌన్ కంప్లీట్ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కేవలం విండో పీరియడ్ని సడలించినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దాదాపు 4 గంటల నుంచి 7 గంటల పాటు పెంచడం అనేది పెద్ద రిలీఫ్గా చెప్పుకోవచ్చు ప్రజలకి. ఇక ఇతరత్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండే అవకాశం కనపడుతోంది. దిస్ ఇస్ టెంటేటివ్ ఇన్ఫర్మేషన్, మనకి మినిట్స్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. జీవో వస్తే పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. బాటమ్ లైన్ ఏంటంటే కేవలం విండో పీరియడ్ పెరిగింది, 10 రోజుల పాటు ఎక్స్టెన్షన్ అయింది లాక్డౌన్. కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలకు కాస్త వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. వ్యాపార సంస్థలు కూడా ఇది ఒక రకమైన రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇతరత్ర జిమ్లు కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఈ నియమాలు ఇంటర్ స్టేట్ బార్డర్స్ దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్టులు, ఈ పాస్లు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతాయి 10 రోజుల పాటు. మరి ఈ 10 రోజుల తర్వాత పరిస్థితిని చూసి ఆ తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారా లేదంటే ఈ 10 రోజులతోటి దీన్ని ముగిస్తారా అనేది 10 రోజుల తర్వాత మరోసారి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది అప్పటి పరిస్థితులను బట్టి. మరి కొద్దిసేపట్లో జీవో రిలీజ్ అయితే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.